తులారాశి. చిత్తా 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1-2-3 పాదములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురువు మే 15 నుండి భాగ్యస్థానం మిథున రాశిలో రజితమూర్తిగాను మరియు శని సంవత్సరం అంతా షష్ఠస్థానం ముందు సువర్ణమూర్తిగాను అత్యద్భుత ఫలితములు కలగజేయనట్లుగాను రాహుకేతువులు వరుసగా మే 18 నుండి పంచమ ఏకాదశి స్థానంలో సంవత్సరం అంతా లోహమూర్తులుగాను సామాన్య ఫలితములు ఇచ్చును. సానుకూలమైన ఫలితాలు ఆశించవచ్చును. ఆత్మవిశ్వాసం, సహనం కలిగిన స్వభావంతో సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఆదాయానికి సంబంధించిన ఖర్చు, ఉద్యోగం చేసే వారికి కృషికి తగిన గౌరవం ఉంటుంది. ఆన్లైన్ వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, తోబుట్టువులతో సంబంధాలు సంతృప్తికరంగా ఉంటాయి. పుష్కలమైన ఆరోగ్యాన్ని కలిగి ఆశావహంగా ఉంటారు. ధార్మిక కార్యక్రమాల్లో తరచుగా పాల్గొంటారు. ధార్మిక యాత్రలు, తీర్థయాత్రలు ఉంటాయి. కష్టపడి శ్రమించిన తర్వాతే వీరు విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు వస్తాయి. పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. సంతానం మంచి ఆనందాన్ని పొందుతారు. సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం పెరుగుతుంది.